నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. ఫిబ్రవరి 1 తారీఖు రోజున ముగియనున్న గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్‌ల యొక్క పదవీ కాలం. సో, ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏందంటే గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్‌లు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళ పదవీ కాలం ఫిబ్రవరి 1న కంప్లీట్ అయిపోతుంది. సో, ఫిబ్రవరి 2 నుంచి ప్రతి ఒక్క గ్రామానికి స్పెషల్ ఆఫీసర్స్‌ని అలాట్ చేసిర్రు. సో, వీరి కంట్రోల్‌లోనే ఇంకా విలేజ్ ఉండబోతుందని చెప్పిర్రు. సో, తెలంగాణలో ఓవరాల్ చూసుకుంటే 12,769 గ్రామ పంచాయతీలున్నాయన్నమాట. సో, దీనికి గాను ఆ సర్పంచ్‌లందరి పదవీ కాలం ఫిబ్రవరి 1 రోజున ముగిసింది. సో, ఇంతకుముందు చూసుకుంటే చాలా వరకు ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన కేటీఆర్ కూడా అన్నారు ఏందంటే కోవిడ్ సమయం వల్ల కోవిడ్‌లో ఏదైతే లాస్ ఉండేదో సో, దానివల్ల సర్పంచులు వాళ్ళ పదవీ కాలం ఇంకా ఎక్స్‌టెండ్ చేయాలి. సో, వాళ్ళు కంప్లీట్‌గా పనులు చేయలేకపోయారు. సో, ఈ నేపథ్యంలో పదవీ కాలం పెంచాలని చెప్పేసి చాలా సార్లు డిమాండ్ కూడా చేయడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం లేదు వాళ్ళకున్న పదవీ కాలం అంతే అని చెప్పేసి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్‌ని నియమించేసారన్నమాట ప్రతి ఒక్క విలేజెస్‌కి సంబంధించి. సో, ఎవరెవరు ఉండబోతున్నారు అంటే స్పెషల్ ఆఫీసర్ ప్రతి ఒక్క విలేజ్‌కి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్‌ని నియమించబోతున్నారు. సో, అందులో వాళ్ళు ఎవరెవరు ఉండబోతున్నారు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎంపీడీఓ, తహసీల్దార్, ఆయా మండలాలకు సంబంధించిన ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓ, డీఓ, ఆర్ఓ, ఇంజినీర్లు, ఇతర గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో, వీళ్ళందరూ ఆ మండలానికి సంబంధించిన విలేజెస్ ఏవైతే ఉన్నాయో సో, వాటికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్‌గా నియమితులైనారు. సో, ఇప్పటివరకు సర్పంచ్‌లకి అండ్ ఉప సర్పంచ్ ఎవరికైతే చెక్ పవర్ గానీ, డిజిటల్ కీస్ గానీ ఇవన్నీ అండ్ రికార్డ్స్ ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనులు చేసేయడం గానీ, సో, వీటన్నిటికి సంబంధించిన రికార్డ్స్ అనేవి ఈ స్పెషల్ ఆఫీసర్స్‌కి అందజేసేసి ఇంకా వాళ్ళు బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ వరకు వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ ఒక పోటీ చేసే అవకాశం ఉంది. సో, ఇప్పటివరకు ఏవైతే సర్పంచులు చేసిన పనులు పెండింగ్ పనులు గానీ, సో, వీటన్నిటి పైన ఆరా తీయడానికి స్పెషల్ ఆఫీసర్స్ కూడా నియమితులైనారని చెప్పుకోవచ్చు. సో, వాళ్ళు ఇందులో ఏవైతే వాళ్ళు ఒకవేళ అవినీతి గానీ అలాంటియన్నీ బయటికెళ్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు కూడా చెప్పడం జరిగింది. సో, ఇప్పటి నుంచి ఏదైతే ఫిబ్రవరి 2 తారీఖు నుంచి ఇంకా సర్పంచులు ఎవరైతే ప్రెజెంట్ ఉన్న సర్పంచ్ సాబ్‌లు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు మాజీ సర్పంచులుగా మారబోతున్నారు. సో, ఆయా విలేజెస్‌కి సంబంధించిన అధికారం అంతా స్పెషల్ ఆఫీసర్ చేతిలో ఉండబోతుంది. సో, వీళ్ళు ఏదైతే వాళ్ళు సర్పంచ్ వాళ్ళ 5 ఏళ్ల కాలంలో ఏవైతే అభివృద్ధి పనులు చేసిర్రు గానీ అండ్ ఏవైతే పెండింగ్ వసూలు గానీ ఇలాంటివి ఏమేమైతే ఉన్నాయో సో, వాటన్నిటి లెక్కలు పత్రాలన్నీ వాళ్ళు స్పెషల్ ఆఫీసర్స్ తీసేసుకొని అండ్ అక్కడి నుంచి ప్రభుత్వంగా అందజేస్తున్నట్టు తెలుస్తుంది మనకి.